ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానం చదువుకుందాం. 55వ కీర్తన 22వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయుడు. ప్రభువునందు ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే ఈ ప్రత్యేకమైన వాగ్దానం. ఈరోజు నీ భారం మోసే దేవుడు అండి ఆయన. గమనించండి, ఒకసారి ఉదయకాల సమయంలో ఒక సహోదరి ఫోన్ చేసింది. పాస్టర్ గారు, చేత కావట్లేదండి, అస్సలకి చేత కావట్లేదు. ఎందుకమ్మా, అసలు ఏమైందంటే, చదవలేకపోతున్నాను, కష్టంగా ఉంది, భారంగా ఉంది, బాధగా ఉంది, ఈ భారం మోయలేకపోతున్నట్లుంది, టెన్షన్ పడుతున్నాను అని అంటే ఉదయకాల సమయం చెప్పాను. అమ్మా, ఏదైనా సరే యేసు ప్రభు నమ్ముకున్నాక, రక్షించబడిన తర్వాత మన జీవితంలో మన భారాలు మోసే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆల్రెడీ ఆయన పాపభారాన్ని, శాపభారాన్ని సులువు మీద వేసుకున్నాడు. ఆయనని ప్రకటించే యేసుక్రీస్తు, ఆయన మీద నీ భారం మోపు. నీ భారము దేవుని మీద మోపినప్పుడు, అది నీ చదువైనా, నీ సబ్జెక్ట్ అయినా, అసలుకి ఏదైనా సరే నీ భారము ఆయన మీద మోపినప్పుడు ఆయనే చేసుకుంటాడు. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక వ్యక్తిని పట్టుకొని బాగా కొడుతున్నప్పుడు ఇక చేత కావట్లేదు, దెబ్బలు తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు అంటున్నాడండి గట్టిగా, ప్రభువా, ఈ బరువు మోయలేకపోతున్నాను, ఈ దెబ్బలు తినలేకపోతున్నాను, ఈ భారం మోయలేకపోతున్నాను, ఈ దెబ్బలు తట్టుకోలేకపోతున్నానంటే, ఆ గట్టిగా కేకేసినప్పుడంట ఇక అక్కడి నుంచి ఏం మాట్లాడట్లేదు. ఎంత పెద్ద దెబ్బ తగిలినా సరే ఉలుకులేదు, పలుకులేదండి. తదుపరి యేసుక్రీస్తు ఆ రాత్రి ఆయనకి ఆ కల్లో కనపడుతూ, బిడ్డా, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు కృంగిపోతున్నావు అని చెప్పి యేసు ప్రభు చెప్పి అన్నప్పుడు, అదేంటి ప్రభా, నీ యొక్క శరీరం మీదేంటి గాయాలు, ఈ దెబ్బలేంటి నా మీద ఉన్నాయి, వాళ్ళు నన్ను కొట్టారు, నీకేంటి అంటే, అప్పుడు ప్రభు అన్నాడంట, అదే కదా నేను మోయలేకపోతున్నానయ్యా అంటే, నేనొచ్చి నీ యొక్క బాధను నేను మోసాను. అందుకనే భారం నువ్వు కాదు, దేవుడు మోస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈరోజు ఏ భారంతో కుటుంబంలో ఉన్నావు? అప్పుల భారమా, శ్రమల భారమా, శోధనల భారమా, కష్టాల భారమా, లేకపోతే నిందల భారమా, అవమానాలా? ఏ పరిస్థితుల్లో ఉన్నావు? ఈరోజు నా దేవుడు అంటున్నాడు, నీ కొరకు ఆయన భారం మోసినవాడు, శాపాన్నంతా సులువు మీద ఆయన మోసినవాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. బైబిల్లో ఈ విధంగా ఉంది, ఏముందంటే, మీరు చింతపడకుడి అని ఉంది, మీరు చింతించాల్సిన అవసరం లేదని ఉంది. ఓ ప్రాంతంలో ఓ ఫ్యామిలీ ఉన్నారు, పెళ్ళైతే అయింది కానీ పిల్లలు లేరు. దేవుణ్ణి ప్రార్థన చేసింది, ప్రభా, నేను ఈ అవమానాలు, నిందలు, హేళనలు పడలేకపోతున్నాను, ఈ భారం మొయ్యలేకపోతున్నాను, చేత కావట్లేదు ప్రభు అని ప్రార్థన చేసింది. దేవుడు డోర్ ఓపెన్ చేసి ఆమెకి మంచి గర్భఫలం ఇచ్చాడు. తీరా గర్భఫలం ఇచ్చినాక కుమారుడు కావాలనేది కుమారుని ఇస్తే, ఆ కుమారుడు పోలియోకు పుట్టాడండి. పుడితే ఇక పుట్టినాక పెరుగుతూ ఉంటే కాళ్ళు రావట్లేదు. ఆ సమయంలో చాలా చింతించింది, ఇదేంటయ్యా, నిన్ను అడిగితే ఎలాంటి బిడ్డనిచ్చావు, ఈ భారం ఇంకా భారం ఉందిగా, నాకు లేనని భారం అయితే ఇప్పుడు ఇస్తే ఇలాంటి బిడ్డనిచ్చావు కదా అని అంటే, అప్పుడు వెంబటే మళ్ళీ ఆమె చాలా ఆ పరిస్థితుల్లో తన భారాన్ని, నేను మోయలేను, నాకు చేత కాదని చెప్పి ఆ బిడ్డను దేవుని సన్నిధి తీసుకొచ్చి పడుకోబెట్టి తన హృదయాన్ని అక్కడ కుమ్మరించింది. చేత కాదయ్యా, నా వల్ల కాదయ్యా, నేను ఇలా జీవితాంతం చేయలేనయ్యా, ఈ బిడ్డ విషయంలో నేను ఈ భారం మోయలేను ప్రభా అంటే, దేవుడు కృప చూపించి కనికరించి తదుపరి ఒక మంచి డాక్టర్ ఆ ప్రాంతానికి రావటం, దర్శించటం, దేవుడు ఒక మార్గం తెరవటం, కొంతకాలానికి మళ్ళీ తిరిగి ఆ కాళ్ళన్నీ మంచిగా రావటం, ఒక గొప్ప ప్రయోజకుడిగా మార్చబడటం. అవును కదా? మరి నీ భారాన్ని నువ్వే మోస్తున్నావా? నీ భారం నీ దగ్గరే ఉందా? నీ భుజం మీద పెట్టుకున్నావా? తల మీద ఉంచుకున్నావా? ఒళ్ళో పెట్టుకున్నావా? అయ్యో, మొయ్యలేకపోతున్నావు కదా. అయితే నా యేసయ్య చేతులు చాపి ఈరోజు, బిడా, అమ్మా, సహోదరుడా, నువ్వు భారం మోయాల్సిన అవసరం లేదు, నీ భారాన్ని నేను మోస్తానని యేసు ప్రభు తీసుకుంటున్నాడు. కాబట్టి ప్రార్థనతో నీ హృదయములో ఉన్న భారాన్ని ప్రభువుకు అప్పగించు. కన్నీటి ద్వారా ఆయన నీకు గొప్ప జవాబునిచ్చి నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారు? దేవుడి దయనే కిరీటం దేవుడు మీకు ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఎంతమంది వివాహ దినాన్ని యానివర్సరీ చేసుకుంటున్నారు?
దేవుడు ప్రత్యేకంగా మిమ్మల్ని ఈ సంవత్సరం ఆశీర్వదించిన గాక. ప్రత్యేకమైన శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాం. ప్రార్థన. ప్రేమగల యేసయ్యా వందనాలు. ప్రియులు ఎంతమంది ఈరోజు నాయన వాగ్దానాన్ని విన్నారో, క్లైమ్ చేసుకున్నారో, భారం వారు కాదయ్యా, ఆ భారాన్ని నీ మీద ప్రార్థనతో, విశ్వాసముతో, నమ్మకంతో మీ మీద వేసినప్పుడు మీరు గొప్ప కార్యాలు చేసే దేవుడు. వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. గొప్ప విజయాలు ఇవ్వండి, వారిని ఆశీర్వదించండి, మీరు మహిమ పొందుకోండి. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.